మనకి వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే ఫస్ట్ డొమైన్ హోస్టింగ్ అనేది కావాలి. ఈ డొమైన్ హోస్టింగ్ రెండు తీసుకొని వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తాం. డొమైన్ అంటే మన వెబ్సైట్ నేమ్, అండ్ హోస్టింగ్ అంటే మన స్పేస్ తీసుకుంటాం మన డేటా మొత్తం స్టోర్ చేసుకోవడానికి సర్వర్లో. దీన్ని హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ ప్రొవైడ్ చేసే సైట్స్ లైక్ మనకి చాలా ఉన్నాయి. అందులో మేజర్గా ఎక్కువగా యూజ్ చేసేది బ్లూ హోస్ట్ అండ్ నెక్స్ట్ హోస్టింగర్. మన తర్వాత అంతకుముందు మన ఇండియాలో గోడాడీ బాగా ఎక్కువ ఉండేది, ఎక్కువ పాపులర్. ఇప్పుడు వచ్చేసి మనకి అంత పాపులర్గా లేవు ఈ లైక్ బ్లూ హోస్ట్ కానీ హోస్టింగర్ కానీ ఆక్యుపై చేసినాయి. లైక్ మన వెబ్సైట్ హోస్టింగర్లో మనం తీసుకున్నాం. దాని ఎలా తీసుకోవాలి అనేది అంతకుముందు ఒకసారి మనం చూసాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. లైక్ హోస్టింగర్లో మనం స్పేస్ తీసుకుంటున్నాం. దీనికి మనము పే చేస్తాం అనమాట. లైక్ అంటే డేటా సర్వర్, మన డేటా అనేది సర్వర్స్లో ఉంటుంది. ఆ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి మనకి ఇట్లా డేటా సర్వర్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ హోస్టింగ్ ప్రొవైడర్స్. దానికోసం మన వాళ్ళు ఛార్జెస్ అనేది మన దగ్గర నుంచి తీసుకుంటారు మన డేటాను మెయింటైన్ చేయడానికి. దానికోసమని మనం పేమెంట్ చేస్తున్నాం. బట్ హోస్టింగర్ ఇండియా చూద్దాం. యూఎస్లో అయితే డాలర్స్లో ఉంటుంది, ఇండియాలో అయితే మనకి రూపీస్లో వస్తుంది. ఇక్కడ ప్రైసింగ్ చూస్తే ఇక్కడ ఒక్క వెబ్సైట్ తీసుకున్నామంటే సింగిల్ వెబ్సైట్ పర్ మంత్ 69 రూపీస్ అని చూపిస్తున్నాడు. బట్ దీనికి అన్ని కలిపి మనకి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది ప్లాన్లోకి వెళ్ళేసరికి. బట్ ఇక్కడ వచ్చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే 5 వెబ్సైట్స్ బిల్డర్స్ క్రెడిట్స్ ఉంటాయి. లైక్ 10 GB డేటా అంటే మెమరీ ఇస్తాడు మన డేటా స్టోర్ చేసుకోవడానికి. అట్లాగే ఒక మెయిల్ బాక్స్ అంటే ఒక ఈమెయిల్ ఐడి ఫ్రీ ఇస్తాడు అనమాట. అంటే డొమైన్కి యూజ్ చేసుకొని మనం ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. లైక్ info@srisha.digital.com అని డొమైన్ తోటి మనకి మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవడానికి వస్తుంది. ఇది వచ్చేసి మనకి ప్రీమియం. ఇది మోస్ట్లీ అందరూ ఎక్కువగా యూజ్ చేసేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అప్ టు 3 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తాడు. అట్లాగే 15 ఏఐ వెబ్సైట్ బిల్డర్ క్రెడిట్స్ ఇస్తాడు. అండ్ ఇక్కడ 20 GB స్టోరేజ్ ఇస్తాడు. అట్లాగే 2 ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్కి మనకి ఎలా ఉంటుంది, అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్సైట్ బిల్డర్స్కి ఎలా ఉంటుంది, అలాగే ఫ్రీ డొమైన్ 1 year వరకు మనం డొమైన్కి పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ ఫర్ 1 year వరకు ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్కి కూడా మనం పే చేయక్కర్లేదు అన్నమాట. లైక్ ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ 48 months అంటే లైక్ 2 years ఉన్నది. లైక్ 3 years. ఇక్కడ ఫస్ట్ మంత్లీ వైజ్ తీసుకోవచ్చు. మంత్లీకి వచ్చి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి 12 monthsకి తీసుకున్నారనుకోండి, మనకి 290 రూపీస్ పడుతుంది అనమాట పర్ మంత్. ఇక్కడ 12 monthsకి తీసుకుంటే మనకి 3000 రూపీస్ అవుతుంది. అలాగే డొమైన్ 1 year వరకు ఫ్రీ వస్తుంది. అదే 24 monthsకి తీసుకుంటే మనకి ఇంకా తగ్గుతుంది ప్రైస్. ఇక్కడ 5000 రూపీస్కి అవుతుంది. లైక్ 3 yearsకి తీసుకుంటే ఇంకా తగ్గుతుంది అనమాట మనకి. ఇట్లా ఒకేసారి తీసుకుంటే ప్యాకేజ్ వైజ్ మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది. జస్ట్ మనం 1 yearకి చూసుకుంటే ఇక్కడ మనకి టోటల్ ప్రైస్ వచ్చి 3100 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి వెబ్సైట్ నేమ్ కావాలి కదా, వెబ్సైట్ నేమ్ ఇక్కడ తీసుకుంటాము. వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఇక్కడ .com, .education, shop, org ఇట్లా మనకి డొమైన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. మనకి ఎలాంటి డొమైన్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు.
డాట్ కామ్ డొమైన్స్ కావాలా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ లేదా డాట్ ఇన్ తీసుకోవాలి అనుకుంటే ఇండియా వైడ్గా చేయాలంటే డాట్ ఇన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది. బట్ ఈ డొమైన్ నేమ్కి 1 ఇయర్ వరకు ఫ్రీ. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీరు 1798 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అన్న నెక్స్ట్ రెన్యువల్ చేసుకోవడానికి. ఇట్లా ఇయర్లీ వైజ్ మనం రెన్యువల్ చేసుకుంటాం. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. దీంతో పాటు మొత్తం అమౌంట్ అనేది యాడ్ అవుతుంది మనకి ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి ఇది 2 ఇయర్స్కి ఉంది. 1 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ 1 ఇయర్ ఫ్రీ అవుతుంది. సేమ్ ఇదే కాస్ట్కి మనము డొమైన్ రిజిస్టర్ చేసుకుని కంటిన్యూ చేసి మనము మన పేమెంట్ అకౌంట్లోకి వెళ్ళేసి మన డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేసి పేమెంట్ చేసామంటే ఈ డొమైన్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ డొమైన్ కాపీ చేసుకొని మనం తర్వాత ఈ హోస్టింగర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నది ఇక్కడ లాగిన్ చేద్దాం రండి దీన్ని. ఇక్కడ లాగిన్ అవుతుంది. మనం అక్కడ లోపలికి వెళ్ళగానే మనకు అక్కడే లాగిన్ అవుతుంది. బట్ మనం అది తీసుకోలేదు కాబట్టి మళ్ళీ నా అకౌంట్లో లాగిన్ చేశాను. లాగిన్ చేసినాక ఇక్కడ వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వెబ్సైట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ వెబ్సైట్స్ మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ అంటే లైక్ మనము వర్డ్ ప్రెస్లో చేయొచ్చు, హారిజోన్స్లో చేయొచ్చు, వెబ్సైట్ బిల్డర్స్ని యూజ్ చేసి చేయొచ్చు, నోడ్ జేఎస్లో కానీ లేకపోతే హెచ్టిఎంఎల్ పిహెచ్పిలో కానీ లైక్ వేరే ఏదైనా టెక్నాలజీలో ఉంటే వర్డ్ ప్రెస్లో కానీ వర్డ్ ప్రెస్లో నుంచి వేరే టెక్నాలజీలో కానీ మైగ్రేషన్కి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయాలి. యాడ్ ఏ వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెక్నాలజీస్ ఇచ్చాడు, ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమని మనం వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. తర్వాత ఈ పాస్వర్డ్ని మనం తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక అక్కడ బై చేస్తే ఆ డొమైన్ మనకు వస్తే అప్పుడు ఆ డొమైన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. మనం ఇక్కడ యాడ్ చేసి వెబ్సైట్ని డిజైనింగ్ స్టార్ట్ చేస్తాము. ప్రస్తుతానికి మనం డొమైన్ బై చేయలేదు కాబట్టి మనం టెంపరీ డొమైన్ యూజ్ చేసుకుంటున్నాం. యూజ్ టెంపరీ డొమైన్. ఇక్కడ మనకి కొంచెం టైం పడుతుంది వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అవ్వడానికి. మనకి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయ్యి మనకి థీమ్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఈ థీమ్స్ మీకు ఏ థీమ్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికన్నా బెటర్ మనం వర్డ్ ప్రెస్ సైట్లోకి వెళ్ళేసి అక్కడ సెలెక్ట్ చేసుకుందాం. గో టు వర్డ్ ప్రెస్. ఇక్కడ మనకి వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ వచ్చింది. ఈ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లో ఇంతకుముందు మనము బ్లాగ్ ఆర్టికల్స్ ఆన్ పేజ్లో మనం పోస్ట్ చేసాం. లైక్ ఈ పోస్టుల దగ్గర నుంచి యాడ్ న్యూ పోస్ట్ క్లిక్ చేసుకొని ఆర్టికల్ అనేది పోస్ట్ చేస్తూ వచ్చాం. ఇమేజెస్ క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి ఆన్ పేజ్ యాక్టివిటీస్ చేసాం.
కానీ ఇక్కడ మనం కంప్లీట్ వెబ్‌సైట్ డిజైన్ చేస్తాం. ఇవన్నీ ఒక్కసారి చేసేవి. జస్ట్ ఇది మీకు ఐడియా ఉంటే సరిపోతది. బట్ ప్రాక్టీస్ చేయడానికి నేను ఈ డొమైన్స్ మీకిస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డమ్మీ డొమైన్స్ కింద దీని మీద ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మీకు ప్రాబ్లమ్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఇవి క్రియేట్ చేసుకొని. ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి గదా! వీటిల్లో ఫస్ట్ మనం వెబ్‌సైట్ డిజైన్ జేయాలంటే మనకొక లేఅవుట్ కావాలి. ఇట్లా మనకి ఒక డిజైన్ అనేది కావాలి. ఇట్లా డిజైన్ కావాలి అంటే కోడింగ్ అయితే మనం కోడ్ తోటి సెలెక్ట్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే మనము థీమ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ అపియరెన్స్‌లోకి వచ్చేసి థీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. థీమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ థీమ్స్‌లో మనము యాడ్ న్యూ థీమ్. ఈ థీమ్స్ మనము బయట నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ రేర్ ఫైల్ అప్‌లోడ్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడే మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా థీమ్స్ ఉన్నాయి. లైక్ పాపులర్ థీమ్స్, లేటెస్ట్ థీమ్స్ అండ్ బ్లాక్ థీమ్స్ ఇలా ఫేవరెట్స్ ఇట్లా మనకి ఏదైనా ఫేవరెట్ ఉంటే అవి థీమ్స్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మనకి ఇక్కడ వచ్చి 8071 థీమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. బట్ ఇవన్నీ కూడా మనము వర్క్ చేయలేము. మనకు ఒకసారి ఎక్స్‌పీరియన్స్ వచ్చినాకైతే మనం చేయగలుగుతాం. కానీ వీటన్నిటిలో చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ డిఫరెంట్ ఉంటది. లైక్ ఇక్కడ ఏంటంటే మనకు ఒకసారి ఇందులో ఈ థీమ్ నచ్చిందనుకోండి. దీన్ని ప్రివ్యూ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి థీమ్ ఉంటుంది కదా! ఇక్కడ ఏం కనిపించదనమాట. ఈ థీమ్‌కి ఉంది. బట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి మనం లాగిన్ చేసిన తర్వాత లోపలికెళ్తే అన్ని ఆప్షన్స్ మనకి ఇందులో అవైలబుల్ ఉండవు. ఇట్లా ఈ థీమ్స్ అన్నీ గూడా మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత నేను చెప్పిన తర్వాత. బట్ కొన్ని ఆప్షన్స్ అయితే మీకు కనిపించవనమాట. ఇట్లా కొన్ని థీమ్స్ సెలెక్ట్ చేసుకొని చూసినప్పుడు. ఇవేమో కంప్లీట్‌గా లేఔట్స్ కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడొచ్చేసి జస్ట్ మాత్రమే కనిపిస్తుంది. దీన్ని మనం ఓన్‌గా డిజైన్ జేసుకోవాలి. ఇట్లా ఇందులో మనకు అన్ని ఆప్షన్స్ ఉండి ఈజీగా సెలెక్ట్ చేసుకునే వెబ్‌సైట్ థీము అండ్ ఈ కామర్స్‌కి, సర్వీసెస్‌కి రెండిటికి యూజ్ అయ్యే థీమ్ ఏంటి అంటే ఈ ఆస్త్రా థీమ్. దీని మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. తర్వాత దీని మీద మీరు కంప్లీట్‌గా ప్రాక్టీస్ అయిపోయినాక మీరు వేరే థీమ్స్ మీద ట్రై చేయాలంటే అప్పుడు ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది. ఫస్ట్ అయితే మనం బేసిక్ థీమ్ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మనకి అవైలబుల్ ఉంటది ప్రాక్టీస్ చేసుకోవడానికి. దీన్ని ఇన్‌స్టాల్ అండ్ యాక్టివ్.
ఈ థీమ్ మనం యాక్టివ్ చేసుకున్న తర్వాత ఇక్కడ థీమ్ ఆప్షన్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. థీమ్, డిజైన్, కస్టమైజేషన్, విడ్జెట్, మెనూస్, థీమ్ ఫైల్స్. ఈ థీమ్ ఫైల్స్ ఏంటి అంటే మనకి కోడింగ్ ఉంటుంది థీమ్ ఫైల్‌లో. ఈ థీమ్ ఫైల్‌లో ఈ కోడింగ్‌ని మనకి కోడింగ్ వస్తేనే మనం ఈ ఫైల్స్‌ని టచ్ చేస్తాం. లేదంటే వీటిని అసలు టచ్ చేయము. రిమైనింగ్ మొత్తం ఏ టు జెడ్ లైక్ జస్ట్ ఎడిట్స్ చేసుకొని మనకు కావాల్సినట్టు వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఇందులో మనకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కస్టమైజేషన్ ఎడిట్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఎడిట్ చేయకముందు వెబ్‌సైట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి నార్మల్‌గా ఇలా ఉంది. ఇప్పుడు మనం థీమ్ యాడ్ చేసాం కదా! ఈ థీమ్ యాక్టివ్ చేద్దాం ఒకసారి. కస్టమైజేషన్ చేసి నాకు పబ్లిష్. హ్మ్. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌ని ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. మొత్తం ఈ థీమ్ అంతా ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మనకు నచ్చినట్టుగా మోడిఫికేషన్స్ చేసుకుంటాం. ఇదంతా కూడా ఓన్లీ ఎడిటింగ్ ఆప్షన్ తోటి చేస్తాం. ఇది హోమ్ పేజ్ డిజైనింగ్. తర్వాత సర్వీసెస్, అబౌట్ అస్ ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత మనం మళ్ళీ చేస్తాము. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ పేజ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఏ ఆప్షన్స్ దేనికి యూజ్ అవుతాయి? ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏదన్నా ఒక వెబ్‌సైట్‌ని తీసుకొని ఆ వెబ్‌సైట్ లాగా మీరు దీన్ని చేసుకోవచ్చనమాట. లైక్ అంటే ఆ వెబ్‌సైట్‌లో ఇమేజెస్ ఎలా పెట్టారో అలా ఇమేజెస్ యాడ్ చేయడము ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లైక్ ఈ గ్లోబల్ సెక్షన్‌లో మనం ఏదైనా చేంజెస్ చేస్తే టోటల్ వెబ్‌సైట్‌లో చేంజెస్ వస్తాయన్నమాట. ఫాంట్ గానీ, ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు, కలరు ఎవ్రీథింగ్ మనము ఈ గ్లోబల్‌లో చేంజ్ చేస్తే మొత్తం సైట్ మొత్తానికి అప్లై అవుతుంది. ఫస్ట్ ఇది ఈ టైపోగ్రఫీ ఏంటంటే ఫాంట్. ఈ ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫాంట్ ఒక్కొక్క ఫాంట్ ఫ్యామిలీకి ఒక్కొక్క స్టైల్‌లో ఈ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ చేంజెస్ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇది చేంజెస్ అవుతుంది. ఇట్లా మనము ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకొని పబ్లిష్. అంటే మనం ఏదైనా మళ్ళీ అన్నెసెసరీగా మనం ఎగ్జిట్ అయ్యామనుకో మనం సెలెక్ట్ చేసుకున్న వర్క్ మొత్తం పోతుంది. మనం వర్క్ చేసుకొని ఇమీడియట్‌గా దాన్ని పబ్లిష్ చేసుకుంటే చేంజెస్ అనేవి మళ్ళీ పోకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ వర్క్ చేసుకునే పని లేకుండా. ఈ ఫాంట్ స్టైల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బాడీ ఫాంట్. బాడీ ఫాంట్ అంటే ఈ ఇందులో ఉండే టెక్స్ట్ ఫాంట్ ఎలా రావాలి అనేది ఈ టెక్స్ట్ ఫాంట్‌కి మనం ఇక్కడ చేంజెస్ చేసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎంటర్ అని ఉంది కదా! మనం వేరే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి దానికి తగ్గట్టుగా ఫాంట్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఫాంట్ చేంజ్ అయింది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫాంట్ సైజ్ నార్మల్ ఉండాలా? లేకపోతే బోల్డ్ ఉండాలా? బోల్డ్ ఉంటే ఇది బోల్డ్ వచ్చేస్తుందనమాట. నియర్ టు మామూలుగా సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఫాంట్ సైజ్ ఇక్కడ 16 ఉంది కదా! ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. డిక్రీజ్ అయ్యే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఇట్లా మనం ఫాంట్ సైజ్ అనేది బాడీ మొత్తానికి సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలా? అనేది అది మన ఇష్టం అనమాట. వెబ్‌సైట్ ఓనర్స్ ఎంత సైజ్ చెప్తే ఆ సైజ్ మనం ఇక్కడ బాడీ టెక్స్ట్ మొత్తం సెట్ చేసుకుంటాం. అలాగే హెడ్‌లైన్ ఫాంట్స్ కూడా సేమ్ అంతే. ఈ హెడ్‌లైన్స్ ఫాంట్స్ చేంజ్ చేసుకోవడం ఇగోండి ఇక్కడ చేంజ్ అవుతుంది. అండ్ ఇది సెమీ బోల్డ్, మీడియము, నార్మల్ ఇట్లా ఉంది. బోల్డ్ అనుకోండి ఇంకా చేంజ్ షిఫ్ట్ అవుతుంది. లైక్ సెమీ బోల్డ్ ఇలా వస్తుంది. అట్లా మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే సైజెస్, ఫాంట్ వెయిట్ అంటే నెక్స్ట్
ఫాంట్ అలైన్మెంట్ లైక్ స్మాల్, స్మాల్ క్యాపిటల్, స్మాల్, ఆల్ క్యాపిటల్స్ ఇట్లా మనకు నచ్చిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ మ్యాక్సిమం అన్ని వెబ్సైట్స్కి ఇదే ఉంటుంది, అవసరం లేదు ఇది మొత్తం చేంజ్ చేసుకున్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం సైడ్ హెడ్డింగ్స్ H1 టు H6 డిస్కస్ చేసుకున్నాం కదా. దాని ప్రకారం ఇవన్నీ ఉంటాయి. లైక్ ఫాంట్ H1 ఫాంట్ వచ్చేసి 64 పిక్సెల్స్ ఉంటాయి. లైక్ సెకండ్ ఫాంట్ వచ్చి దానికన్నా కొంచెం ఇట్లా తగ్గించుకుంటూ వచ్చి ఇట్లా ఎవ్రీథింగ్ చిన్నగా అయింది. లైక్ దీన్ని కూడా మనం చేసుకోవాలంటే మీ సైజెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే H3 ఏదైతే సెలెక్షన్ ఉందో దాని ఫాంట్ సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. అట్లా మనం ఏ ఫాంట్ సైజ్ ఎంత కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉమ్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేసేస్తే మనకి టోటల్ వెబ్సైట్ మొత్తం ఫాంట్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ కలర్. ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ కలర్ ఆర్ ఫాంట్ స్టైల్, ఇది స్టైల్ 3 అండ్ లేకపోతే డార్క్. ఇక్కడ మనం డార్క్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అన్ని డార్క్లోకి వచ్చినాయి. ఇట్లా మనం కర్సర్ మూవ్ చేస్తే మనం అవి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి లైక్ ఇక్కడ మన యాన్సెంట్ కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ చేంజెస్ అవుతాయి. లైక్ ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటే బ్లూ కలర్ వచ్చేస్తుంది వీటికి. అండ్ లైక్ లింక్స్ అంటే మనం ఇంటర్నల్ లింక్ ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చినప్పుడు ఏ కలర్ రావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ లైక్ హెడ్డింగ్స్కి ఏ కలర్స్ రావాలో సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్స్ మనకి అన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, మనం ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ కలర్కి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ హెడ్డింగ్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యాయి. లైక్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్, అండ్ ఒకవేళ రెడ్ సెలెక్ట్ చేసుకుంటే రెడ్. ఇట్లా మనం కలర్ చేంజ్ చేసే కొన్ని అవి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ టెక్స్ట్. ఈ బాడీ టెక్స్ట్ ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మన బాడీ టెక్స్ట్ మొత్తం గ్రీన్ కలర్ అయింది. లైక్ మనం ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కలర్లో వస్తుంది. లైక్ మొత్తం వెబ్సైట్ మొత్తం బాడీ టెక్స్ట్ అనేది సేమ్ కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. లైక్ బోర్డర్స్ కలర్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి కనిపించదు, ఆల్మోస్ట్ ఇవే కనిపిస్తాయి. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెడ్ కలర్ అనుకుంటే రెడ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ మనకి ఇది ఇక్కడ కనిపించదు. అండ్ నెక్స్ట్ మనం వర్క్ చేసేటప్పుడు కనిపిస్తుంది. లైక్ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ కంటెంట్ ఉన్న దానికి వెనకాల ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ లైట్ కలర్ ఉంది కదా, దీన్ని మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో వైట్ అవుతుంది, లేదు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో రెడ్ కలర్ వస్తుంది, అంటే బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్ వస్తుంది. ఇట్లా మనకి కంటెంట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది. లేదు మనం ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ యాడ్ చేసామనుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వచ్చి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ కింద మనకు మళ్ళీ ఇమేజ్ వచ్చి యాడ్ అయింది.
ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావాలన్నా కూడా ఇమేజెస్ సెట్ చేసుకోవచ్చు. రిమూవ్ ఇమేజ్ అంటే రిమూవ్ అవుతుంది. లైక్ దీని కింద సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీరు ఏమన్నా సెట్టింగ్స్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. మోర్ సెట్టింగ్స్, ఇమేజ్ ఎలా ఉండాలి, సెంటర్కి ఉండాలి, అటాచ్మెంట్, స్క్రోలింగ్, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఇమేజ్ని ఇంకా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది కూడా ఎలా చేస్తామంటే క్లయింట్ ఎలా చెప్తే అలా చేస్తాము. క్లయింట్ ఇంట్రెస్ట్ లేదు, ఇందులో ఏ చిన్న చేంజ్ చేసినా కంప్లీట్ క్లయింట్ అప్రూవల్ తోటే చేస్తాం. బట్ ఏ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది, ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. వాళ్ళు ఏ రిక్వైర్మెంట్ ఇచ్చినా మనం చేయొచ్చు. ఇప్పుడు కలర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కంటైనర్స్ అంటే మన వెబ్సైట్ ఇది, ఈ కంటైనర్ సెలెక్ట్ ఉంది, ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇది మొత్తం చేంజ్ అవుతుంది. లైక్ ఈ కంటైనర్ ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్లాగ్లో అయితే మనకి దీని చేంజెస్ క్లియర్గా తెలుస్తాయి. బట్ ఇది నార్మల్ కంటైనర్ ఉంటే మనకి ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. అండ్ ఆ కంటైనర్ విడ్త్ ఎంత ఉండాలి, ఇంక్రీజ్ ఉండాలా, డిక్రీజ్ ఉండాలా, ఇవన్నీ కూడా అది డిపెండ్స్ అనగా క్లయింట్ రిక్వైర్మెంట్. ఇట్లా మనం దీన్ని కంటైనర్ విడ్త్ కనుక చేంజ్ చేయాలి అంటే అట్లా చేంజెస్ చేసుకోవచ్చు అంట. తర్వాత నెక్స్ట్ దీన్ని పబ్లిష్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బటన్స్. ఈ బటన్స్ మనకి ఇక్కడ 6 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బటన్స్ మనం ఇక్కడ చేంజ్ చేస్తే ఈ బటన్ మనం ఎక్కడ యూజ్ చేసినా సేమ్ ఇదే స్టైల్ ఇలానే వస్తుంది. ఇప్పుడు ఈ బటన్ ఇక్కడ ఉంది కదా, మనకి ఈ బటన్ సెలెక్షన్లో ఉంది. ఈ బటన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది, ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది, ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇట్లా మనకు నచ్చిన ఒక బటన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. బటన్ని కూడా టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది కదా, టెక్స్ట్ కలర్ బ్లూ సెలెక్ట్ చేసుకుందాం. బ్లూ వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి మౌస్ ఓవర్ అయినప్పుడు మనకి రెడ్ కలర్ రావాలి. ఇప్పుడు ఇలా బ్లూ కలర్ ఉంది కదా, మనం మౌస్ రాగానే రెడ్ కలర్ వస్తుంది, లేదంటే బ్లూ కలర్ ఉంటుంది. మౌస్ ఓవర్ అయితే రెడ్ కలర్ వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్స్ ఓకే. మళ్ళీ మౌస్ ఓవర్ అయినప్పుడు రెడ్ వచ్చింది కదా, వెనకాల వైట్ సెలెక్ట్ చేసుకుందాం, కంప్లీట్ వైట్. ఈ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కంప్లీట్ వైట్ ఇలా వస్తుంది. ఇంకే స్క్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా మనకి కలర్ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కలర్. ఈ బోర్డర్ కలర్ మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది బోర్డర్ విడ్త్ మనం ఇంక్రీజ్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం విడ్త్ ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి బోర్డర్ ఏం కనిపించట్లేదు, అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఫాంట్ ఇది ఉంది కదా, ఫాంట్ మనం ఏదైనా ఇంక్రీజ్ చేయాలనుకోండి సేమ్ ఇదే ఉంచుకోవచ్చు, లేదా ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. అట్లా ఫాంట్ స్టైల్ మార్చుకున్నాం. అండ్ దీన్ని సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి పెద్ద బటన్ తీసుకున్నాం. లైక్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ అనమాట. లైక్ అంటే లైక్ గ్యాప్ ఎంత వస్తుంది, ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ ఒక 40 చేద్దాం, ఎంత వస్తుందో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేసి ప్యాడింగ్. ఇక్కడ కూడా 40 చేద్దాం, ఇక్కడ కూడా పెరిగింది, ఇక్కడ కూడా 40.
అండ్ ఇది కూడా 40 చేస్తే మనకి ఇలా పెరుగుతుంది. కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు బటన్ మధ్య గ్యాప్. అండ్ ఇట్లా బటన్ మనం ఎంత సైజ్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే బోర్డర్ అనమాట. ఇక్కడ బోర్డర్ మనకి 10, మొత్తం బోర్డర్ అనేది 10 వచ్చింది. లైక్ ఇక్కడ చూడండి, ఇట్లా మన బోర్డర్ కలర్ ఇట్లా వస్తుంది. అది ఇక్కడ బోర్డర్ కలర్ ఉంది కదా, ఇక్కడ మనం ఇంకో కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇది మౌస్ ఆన్లో ఉన్నప్పుడు బోర్డర్ కనిపించట్లేదు. బాటము లెఫ్ట్ మొత్తం బోర్డర్ కనిపిస్తుంది. ఇక్కడ కనుక మనం ఒక 5 తీసుకున్నాం అనుకోండి, ఒక మొత్తం 5 వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మొత్తం బోర్డర్ విడ్త్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇలాగే బోర్డర్ రేడియస్ ఇక్కడ 10 అనుకోండి, ఇక్కడ తగ్గింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక 50 ఇచ్చారు అనుకోండి, ఇంకా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక 50 ఇచ్చారు అనుకోండి, ఇక్కడ తగ్గిపోతుంది. ఇట్లా మీరు బటన్ అనేది మోడల్గా డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం ఇచ్చారనుకోండి, మొత్తం ఒకటేలాగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం మోడల్గా మనం బటన్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డిజైన్ చేసి సేవ్ చేసామనుకోండి, మొత్తం సేమ్ బటనే వచ్చేస్తుంది అన్నమాట. ఇంట్లో బటన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తము గ్లోబల్గా అప్లై అవుతుంది. ఇక్కడ వరకు ఓకేనండి, అర్థమైందా? యాహ్! అర్థమైందండి. యాహ్! అర్థమైంది. అండ్ నెక్స్ట్ హెడర్ సెక్షన్కి వచ్చినాక మనకి ఇక్కడ హెడర్స్. ఈ హెడర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకేదన్నా యాడ్ చేయాలి, లైక్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇక్కడ టాప్లో యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మనకి లాక్ చేసినవన్నీ కూడా మనము పెయిడ్ వర్షన్లో తీసుకుంటాము. ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ మనకి ఎంతవరకు అవైలబుల్ ఉన్నాయో అంతవరకే తీసుకుంటాం. ఇక్కడ ఏదైనా బటన్ యాడ్ చేయాలనుకోండి, బటన్ ఉంది కదా, ఈ బటన్ సెలెక్ట్ చేసుకొని ఈ బటన్ టెక్స్ట్ వచ్చేసి అప్లై అంటే లైక్ ఏదన్నా ఇవ్వచ్చు, నేను ఊరికే ఇస్తున్నాను. అప్లై ఫర్ జాబ్ అని ఇక్కడ ఇచ్చాము. ఇందాక మనం అక్కడ బటన్ సైజ్ అది తీసుకున్నాం కదా, అందుకని ఇది మనకి ఇంత కనిపిస్తుంది. ఇంకా డిజైన్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ కలర్ దీనికి కావాలంటే మార్చుకోవచ్చు. దీన్ని కూడా ఇక్కడ తగ్గించుకోవచ్చు అనమాట, లైక్ దీని వరకు. అది కామన్గా ఇచ్చేసరికి మొత్తం అన్నిటికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ దీన్ని చేసుకోవచ్చు అనమాట. బోర్డర్ విడ్త్ కానీ ఇవన్నీ కూడా మనం బోర్డర్ రేడియస్, ప్యాడింగ్, మార్జిన్ ఇవన్నీ ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మళ్ళీ కావాలంటే ఈ బటన్ వరకు మళ్ళీ సపరేట్గా చేంజ్ చేసుకోవచ్చు. అప్లై ఫర్ జాబ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ యాడ్ చేద్దాం. ఏంటంటే లైక్ హెచ్టిఎంఎల్ కోడ్. ఈ హెచ్టిఎంఎల్ దాంట్లో ఇక్కడ మనం టెక్స్ట్ అంటే ఫోన్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ అయింది. ఈ టెక్స్ట్కి కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కలరు మనకి వైట్, ఇక్కడ టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందన్నమాట.
ఒకవేళ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దనుకుంటే తీసేయొచ్చు. ఇక్కడ కనిపించదు మనకి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్. ఇక్కడ మనకి ఈమెయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇట్లా టాప్లో యాడ్ చేసుకొని జస్ట్ ఇంకా పబ్లిష్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మళ్ళీ మనం ఏదైనా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక టెక్స్ట్ ఉంది, అలాగే ఇంకొక మెనూ ఆప్షన్స్ ఉన్నాయి, సెర్చ్ బార్ ఉంది. ఒకవేళ ఇక్కడ సెర్చ్ బార్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సెర్చ్ బార్ యాడ్ చేసుకుంటే మనకి సెర్చ్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సెర్చ్ బార్ విడ్త్ అండ్ ఐకాన్ సైజ్ ఏం చేంజ్ అవ్వట్లేదు. లైక్ లైవ్ సెర్చ్ ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ డిజైన్ ఐకాన్ కలర్ ఈ బ్లూ కలర్ కలిసిపోయింది కదా, ఇక్కడ వైట్ కలర్ పెడదాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మార్జిన్ ఇవన్నీ యాడ్ చేయమన్నాడు, బట్ ఇక్కడ లైవ్ ఐకాన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సెర్చ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఇక్కడ లైవ్ లేదనుకోండి, లైవ్ సెర్చ్ అనుకో వెబ్సైట్లో కాకుండా నార్మల్గా వస్తే లైవ్ సెర్చ్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ ఎన్ని అయినా కనపడుతుంది. మనకు ఒక 15 అట్లా కనిపించేలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని ఉంటే అన్ని కనిపిస్తాయి. లైక్ ఇక్కడ సెర్చ్ బార్ అనేది యాడ్ చేసాం. లైక్ ఇప్పుడు ఎలా వస్తుందో ఈ వెబ్సైట్ ఇక్కడ చూద్దాం. ఇది రీఫ్రెష్ చేసి ఇక్కడ ఈ చేంజెస్ అన్నీ వచ్చినాయి. ఈ టెక్స్ట్ చేంజ్ వచ్చింది, ఇక్కడ సెర్చ్ బార్ వచ్చింది. ఇట్లా సెర్చ్ చేసి మనం పేజెస్, హోమ్ పేజీ ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ అవసరం లేదనుకుంటే మనం ఆఫ్ చేసేయచ్చు దీన్ని. అలాగే లైవ్ సెర్చ్ ఆపేయచ్చు. ఇప్పుడు మనకి పేజెస్ కనిపించావు అనమాట. లైవ్ సెర్చ్ ఆపేస్తాం. ఇట్లా పేజెస్ కావాలన్నా ఇట్లా మనం సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఇదంతా మనకి డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది, ట్యాబ్లెట్లో ఎలా కనిపిస్తుంది, అంటే మొబైల్లో ఎలా కనిపిస్తుందో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ మొబైల్లో వచ్చేసి మన సైట్ ఇలా ఇది మొబైల్ ఫ్రెండ్లీ కాదనేది ఇక్కడే తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సైట్ టైటిల్ లోగో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఆస్త్రా లోగో ఉంది. మనం ఈ లోగో చేంజ్ చేసి మన ఓన్ లోగో యాడ్ చేసుకుందాం. మనకి ఏదన్నా ఒక లోగో ఉంటే ఆ లోగో, లైక్ మీరు ఫేస్బుక్కి వాటికి లోగోస్ క్రియేట్ చేశారు కదా, ఆ లోగో ఇక్కడ అప్లై చేయండి. ఏది లోగో ఒకటి కూడా కనిపించట్లేదు. ఏదో ఒక లోగో ఉంది, ఇది యాడ్ చేద్దాంలేండి.
ఇక్కడ మనకి లోగో అనేది యాడ్ చేస్తాం. లోగో విడ్త్ అనేది తగ్గిస్తే మనకు సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకుందాం. ఓకే. లోగో అనేది ఇక్కడ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ మెను. ఈ మెను అన్నమాట. ఈ ప్రైమరీ మెను అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మెనూకి మనం ఇంకా వర్క్ చేయాలి. లైక్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజెస్. ఇవన్నీ కూడా ఒక పేజీలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం సర్వీసెస్ పేజీ క్రియేట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. కానీ నెక్స్ట్ పేజీకి వెళ్ళట్లేదు. ఫోటోస్ క్లిక్ చేస్తే ఇదే పేజీలో చూపిస్తుంది. నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి. అది వెళ్ళట్లేదు కాబట్టి ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మెనూ గురించి మనం చూద్దాం. తర్వాత నెక్స్ట్ సోషల్ ఐకాన్స్ చూద్దాం. ఇక్కడ సోషల్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ సోషల్ ఐకాన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ ఇక్కడ కూడా మనకి పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మనకి ఒక పెన్సిల్ ఐకాన్ వస్తున్నాడు. దాని ప్రకారం ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా కూడా చేయొచ్చు. ఇప్పుడు సోషల్ ఐకాన్స్ని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చినాయి కదా, ఇక్కడ మనం యారో ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్ ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్ తీసేసి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేస్తాం యాక్చువల్గా. ఇట్లా యాడ్ చేస్తే మనకి ఇది క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్ళిపోతుంది మన లింక్. ఇక్కడేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లోగోని యాడ్ చేస్తున్నాం. కస్టమైజ్ అంటే మనం సిఎస్వి కోడ్, ఇది ఎస్విజి కోడ్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. బట్ ఇది బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఫేస్బుక్కి కూడా సేమ్ అంతే. ఇక్కడ ఫేస్బుక్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాం. అలాగే ట్విట్టర్కి ట్విట్టర్ యూఆర్ఎల్, లైక్ ఎక్స్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. తర్వాత ఇంకా లింక్డ్ఇన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఐ యాడ్ ఐకాన్. ఇక్కడ వచ్చేసి మనకి లింక్డ్ఇన్. ఒక్క నిమిషం. ఇక్కడ లింక్డ్ఇన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఐకాన్ డైరెక్ట్గా వచ్చి యాడ్ అవుతుంది అనమాట లింక్డ్ఇన్ ఐకాన్. అలాగే నెక్స్ట్ యూట్యూబ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ యాడ్ ఐకాన్. ఇట్లా మనకి ఇక్కడ ఐకాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎక్స్ మిస్ అయింది కదా, ట్విట్టర్. ఇట్లా మన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లింక్ యాడ్ చేసేస్తే, లైక్ యూఆర్ఎల్ యాడ్ చేస్తే ఆ యూఆర్ఎల్ మనకి ఇక్కడ పేస్ట్ అవుతుంది. లైక్ మన వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసామనుకో ఆ పేజీలోకి వెళ్ళిపోతుంది. సేమ్ అంతే ఇక్కడ యాడ్ చేసుకోవడం. ఇవి యాడ్ చేసి పబ్లిష్ చేస్తే మనకి ఈ సోషల్ మీడియా కూడా అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ కింద మీరు ఇంకేమన్నా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇంకొక మెనూ ఏదైనా యాడ్ చేయాలన్నా, లైక్ డివైడర్స్ కానీ, లేక ఇంకేమన్నా యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రో కనుక అన్లాక్ చేస్తే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక విడ్జెట్ ఉందనుకోండి, ఈ విడ్జెట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ బ్లాక్ క్లిక్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట.
లైక్ హెడ్డింగ్ యాడ్ చేయాలా, ఇమేజెస్ యాడ్ చేయాలా, పారాగ్రాఫ్ యాడ్ చేయాలా, కొటేషన్స్ యాడ్ చేయాలా, గ్యాలరీ యాడ్ చేయాలి. లైక్ మనం ఒక కొటేషన్ యాడ్ చేద్దాం. ఇదేంటి స్ట్రక్ అయింది. 1 minute అండి. ఇక్కడ కంటెంట్ రాయడానికి కొటేషన్ యాడ్ చేయాలి. హెడ్డింగ్ అనుకోండి, మనకి ఇక్కడ హెడ్డింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అట్లానే మనకి కొటేషన్ ఆప్షన్ కూడా రావాలి. అలాగే విడ్జెట్లో మనకి 1 minute. ఇట్లా మనం ఏదైనా కొటేషన్స్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు అవసరం స్టైల్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ హైలైట్ చేయడం, ఇన్లైన్ ఇమేజెస్, ఇవేమన్నా సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, మ్యాథ్స్ రిలేటెడ్ ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. లైక్ అలాగే మనము లింక్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అలాగే ఇటలిక్ చేయాలంటే చేయొచ్చు, బోల్డ్ చేయాలంటే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఫోటర్ బిల్డర్ విడ్జెట్, ఈ హెడర్ బిల్డర్ విడ్జెట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా మనం ఏదైనా కొటేషన్ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఈ కొటేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా విడ్జెట్స్ని యాడ్ చేసుకొని మనకి ఫ్రీగా ఉన్నంత వరకు మనం యూజ్ చేసుకొని దీన్ని మనం బిల్డ్ చేసుకుంటాం. అకౌంట్ యూఆర్ఎల్, మన అకౌంట్స్ ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఐకాన్ సైజ్ ఇక్కడ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇదంతా మనకి డిజైనింగ్ చేసుకునేది. నెక్స్ట్ ఇప్పుడు మనకి హెడర్ సెక్షన్ వరకు కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ పోస్ట్ టైప్, బ్లాగ్స్కి రిలేటెడ్. ఇది మనం బ్లాగ్స్ క్రియేట్ చేసేటప్పుడు వీటి సంగతి చూద్దాం. ఎట్లా సింగిల్ పోస్ట్, లైక్ ఇక్కడ వచ్చేసి సింగిల్ పేజ్, సింగిల్ సెర్చ్ పేజ్, ఇవన్నీ మనము బ్లాగ్ చేసేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ జనరల్ టాప్. జనరల్గా మనకి వెబ్సైట్ని ఎట్లా మళ్ళీ ఇంకా
లైక్ ఈ వెబ్‌సైట్‌ని జనరల్ టర్మ్స్ లైక్ అంటే జనరల్‌గా యూజ్ చేసే లైక్ మనం ఈ పేజ్ ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా! ఇట్లా క్లిక్ చేస్తే టాప్స్ అలా వెళ్ళిపోతాయి. జస్ట్ తేపో చెక్ చేద్దాం అంతే. నాకు కూడా చెక్ చేసుకుంటా అయింది మమ్మీకి. చూడు. ఈ జనరల్ ఈ ఐటెమ్స్ పేజ్ లైక్ బ్లాగ్ ఎడిటర్ గాని చెక్ కెన్ యూ ప్లీజ్ గో చెక్ మై టెంపరేచర్ బేబీ. I'm okay now. ఇవన్నీ నాది చెక్. No, I'm okay. నెక్స్ట్ క్లాస్‌లో సారీ. చూద్దాంలెండి. ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. ఒకే రోజు మొత్తం అన్నీ అన్నా కూడా కొంచెం కష్టం ఉంటది. నెక్స్ట్ ఈ పేజీ వరకు కలరు, డిజైన్, వెబ్‌సైట్ లాగిన్ అయ్యి నేను మీకు క్రెడెన్షియల్స్ ఇస్తాను. ఈ వెబ్‌సైట్ ప్లస్ క్రెడెన్షియల్స్ మీరు ఓన్‌గా ఈ మొత్తం యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ ఇంకా రేపటికి ఇది మాక్సిమం కంప్లీట్ చేద్దాం. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అంతా. లైక్ ఆహ్, గ్లోబల్, హెడర్ ఇవి కంప్లీట్ చేయండి. థీమ్ యాడ్ చేసుకొని కస్టమైజేషన్ చేసుకోవాలి.